everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగా ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం డైలీ యూస్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. ఎగ్జాంపుల్గా నువ్వు ఎందుకు అరిచావు, ఎంత అరిచినా ఇవ్వను, ఎవరు అరిచారో అర్థం కాలేదు, ఇలాంటి సెంటెన్సెస్ని మన డైలీ కాన్వర్సేషన్స్లో ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో వీటన్నింటినీ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అయితే మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగి ఉన్నాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి నల్ల నువ్వులు, అయితే వీటిని మనం ఇంగ్లీష్లో బ్లాక్ సెసమీ సీడ్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు చిన్నపిల్లలాగా ప్రవర్తించు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు యాక్ట్ లైక్ అ చైల్డ్ ఆర్ యు బిహేవ్ లైక్ అ చైల్డ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పిరికితనం. ఎవరైనా ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, నువ్వు అరవకుండా సరిగ్గా మాట్లాడు. ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్, చెవి దగ్గర ఎందుకు అరిచావు లేదా చెవిలో ఎందుకు అరిచావు. ఎవరైనా చెవిలో అరిచినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ షౌట్ ఇన్ మై ఇయర్, వై డిడ్ యూ షౌట్ ఇన్ మై ఇయర్ ఈ విధంగా అడుగుతాం. వై డిడ్ యూ షౌట్ అంటే నువ్వు ఎందుకు అరిచావు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ హియర్ ఎనీథింగ్ ఫర్ అ వైల్ బికాజ్ యూ వర్ షౌటింగ్ ఇన్ మై ఇయర్. ఐ కుడెంట్ హియర్ ఎనీథింగ్ ఫర్ అ వైల్ బికాజ్ యూ వర్ షౌటింగ్ ఇన్ మై ఇయర్ అంటే నువ్వు నా చెవిలో అరుస్తూ ఉండటం వల్ల నాకు కాసేపటి వరకు ఏది వినపడలేదు లేదా కాసేపటి వరకు నేను ఏది వినలేకపోయాను అని. Another example of this sentence is, why are you doing all these crazy things like a child? Why are you doing all these crazy things like a child or like a kid? అంటే నువ్వు చిన్న పిల్లలాగా ఇలా పిచ్చి పనులన్నిటినీ ఎందుకు చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 is, అందరికీ వినపడేలా మాట్లాడకు. ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో do not speak so that everyone can hear or don't speak so that everyone can hear ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, you think you are speaking slowly but everyone is listening to your words. You think you are speaking slowly but everyone is listening to your words అంటే నువ్వు స్లోగా లేదా నెమ్మదిగా మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ మాటలన్నీ అందరూ వింటున్నారు లేదా నీ మాటలు అందరికీ వినపడుతున్నాయి అని. Another example is, instead of talking so loudly here, go and sit on the road. Instead of talking so loudly here, go and sit on the road అంటే ఇక్కడ కూర్చొని గట్టిగా మాట్లాడే బదులు వెళ్ళి రోడ్డు మీద కూర్చో అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ఎంత అరిచినా నేను ఇవ్వను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ నో మ్యాటర్ హౌ మచ్ యూ స్క్రీమ్ ఆర్ ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ నో మ్యాటర్ హౌ మచ్ యూ షౌట్ ఈ విధంగా చెప్తాం. నో మ్యాటర్ హౌ మచ్ యూ స్క్రీమ్ అంటే నువ్వు ఎంత గట్టిగా అరిచినా సరే అని. Now the first example is, why will I give you all my hard-earned money if you scream? Why will I give you all my hard-earned money if you scream? అంటే నువ్వు గట్టిగా అరిస్తే నేను కష్టపడి సంపాదించిన డబ్బు అంతటిని నీకు ఎందుకు ఇస్తాను లేదా ఎందుకు ఇవ్వాలి అని. Now the second example is, don't shout too much and mind your own business. Don't shout too much and mind your own business అంటే నువ్వు ఎక్కువగా అరవకు, అలాగే నీ పని నువ్వు చూసుకో అని.
సెంటెన్స్ నెంబర్ 4 is అరవడం నీకే కాదు నాకు వచ్చు లేదా నాకు కూడా వచ్చు. ఎవరైనా ప్రతిదానికి అరుస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ జస్ట్ యూ హూ క్యాన్ స్క్రీమ్ బట్ ఐ క్యాన్ టూ. ఇట్స్ నాట్ జస్ట్ యూ హూ క్యాన్ స్క్రీమ్ ఆర్ హూ క్యాన్ షౌట్ బట్ ఐ క్యాన్ టూ. ఈ విధంగా చెప్తాం. ఇట్స్ నాట్ జస్ట్ యూ అంటే నువ్వు మాత్రమే కాదు అని. ఐ క్యాన్ టూ అంటే నేను కూడా అని. ఫర్ ఎగ్జాంపుల్, it is not good at all to shout and fuss over a small matter, or it is not good at all to shout and fuss over a small thing. అంటే చిన్న విషయానికి ఇలా అరిచి గొడవ చేయడం అనేది మంచి విషయం అస్సలు కాదు అని. Another example is, so far she was good, but now why is she like this? So far she was good, but now why is she like this? అంటే ఇప్పటి వరకు ఆమె చాలా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆమెకు ఏమైంది అని. సెంటెన్స్ నెంబర్ 5 is రోడ్డు మీద అరిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎవరైనా అనవసరంగా మన మీద అరుస్తూ ఉన్నప్పుడు, అలాగే రోడ్డు మీద అరుస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ విల్ ఐ డూ టు యూ ఇఫ్ యూ షౌట్ ఆన్ ద రోడ్, ఆర్ ఈవెన్ ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ ఇఫ్ యూ షౌట్ ఆన్ ద రోడ్. ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ అంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ద రోడ్ అండ్ బిహేవింగ్ చీప్లీ. వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ద రోడ్ అండ్ బిహేవింగ్ చీప్లీ అంటే నువ్వు ఎందుకు ఇలా రోడ్డు మీద అరుస్తూ చీప్గా బిహేవ్ చేస్తున్నావు లేదా చీప్గా ప్రవర్తిస్తున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ కాంట్ షౌట్ ఆన్ ద రోడ్ లైక్ యూ. I can't shout on the road like you అంటే నేను నీలాగా రోడ్డు మీద అరవలేను అని. సెంటెన్స్ నెంబర్ 6 is ఎవరు అరిచారో అర్థం కాలేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ హూ షౌటెడ్. ఐ డోంట్ అండర్స్టాండ్ హూ షౌటెడ్. ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, I felt like he was yelling at me and that's why I got scared. I felt like he was yelling at me and that's why I got scared. అంటే అతను నా మీదే లేదా అతను నన్నే అరుస్తున్నట్లు నాకు అనిపించింది, అందుకే నాకు భయం వేసింది అని. Now the second example is, she was shouting loudly but I ignored her. She was shouting loudly but I ignored her. అంటే ఆమె గట్టిగా అరుస్తూ ఉంది కానీ నేను ఆమెను పట్టించుకోలేదు లేదా కానీ నేను ఆమెను ఇగ్నోర్ చేశాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఫోన్లో ఎందుకలా అరుస్తావు. ఎవరైనా ఫోన్లో ఎక్కువగా అరుస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డు యూ షౌట్ లైక్ దాట్ ఆన్ ద ఫోన్. వై డు యూ షౌట్ లైక్ దాట్ ఆన్ ద ఫోన్. ఈ విధంగా చెప్తాం. ఆన్ ద ఫోన్ అంటే ఫోన్లో అని. ఫర్ ఎగ్జాంపుల్, now my ears are hurting because of you shouting on the phone. Now my ears are hurting because of you shouting on the phone. అంటే నువ్వు ఫోన్లో అరవటం వల్ల ఇప్పుడు నా చెవులు నొప్పి పుడుతున్నాయి అని. Now the second example is, however you speak very loudly or anyway you speak very loudly. అంటే ఏది ఏమైనా సరే నువ్వు చాలా గట్టిగా మాట్లాడతావు అని. Now the last sentence is, అరుస్తుంటే పిచ్చివాడిలా ఉన్నావు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ సౌండ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్ ఇఫ్ యూ స్క్రీమ్ ఆర్ యూ సౌండ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్ ఇఫ్ యూ షౌట్. ఈ విధంగా చెప్తాం. అదే యూ ఆర్ లుకింగ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్ వైల్ షౌటింగ్ అంటే నువ్వు అరుస్తూ ఉన్నప్పుడు పిచ్చివాడిలాగా కనిపిస్తున్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ లాఫ్ when someone is shouting seriously. I laugh when someone is shouting seriously. అంటే ఎవరైనా సీరియస్గా అరుస్తూ ఉన్నప్పుడు నేను నవ్వుతాను లేదా నాకు నవ్వొస్తుంది అని. Now the example number 2 is, I got very angry and shouted at him. I got very angry and shouted at him. అంటే నాకు చాలా కోపం వచ్చింది, అతని మీద అరిచేశాను లేదా నాకు చాలా కోపం వచ్చి అతనిని అరిచేశాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే
You will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.